బుట్టాయిగూడెం మండలం సింగన్నపల్లి గ్రామంలో ఆదివాసీ జాతిపిత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ప్రధాత జైపాల్ సింగ్ ముండా జయంతి వేడుకల్లో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు ఈ కార్యక్రమంలో జైపాల్ సింగ్ ముండా చిత్రపటానికి పూలాభిషేకం చేయడం జరిగింది। ఈ సందర్భంగా డిసెంబర్ 10 నుండి భారత రాజ్యాంగ సభ సభ్యులు జైపాల్ సింగ్ ముండా జయంతి జనవరి 3 వరకు పోలవరం ముంపు గ్రామాల్లో హక్కుల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇదిగో ప్రభా యేసయ్య ఈ రోడ్డు పోస్తున్నాగా ప్రభా అయా ఈ ప్రజల సమస్య ఎంతో కాలం నుంచి ఉంది ప్రభా అయా ఈ సమస్య ప్రభా ప్రజల పచ్చని మీరు విద్దాం అయా ఈ సమస్య తీర్చినందుకు నీకు వందనాలు నీకు సూత్రాలు ప్రభా ఇటువంటి కార్యక్రమాలు ప్రభా అయా ఎమ్మెల్యే గారు తండ్రి యేసయ్య మా నియోజకవర్గం మొత్తం ప్రభా యేసయ్య ఇలాంటి పనులన్నీ ఆగిపోయిన పనులన్నీ ప్రభా యేసు నామంలో ఇంకా నా జరిగినగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి యేసయ్య ఏది ఆగిపోయినాయి అన్నీ కూడా ప్రభా అయా ఇంకా నా తండ్రి యేసయ్య ఆ బిడ్డను ఎత్తి పట్టుకొని ప్రభా ఆయన ద్వారాగా పనులన్నీ మీరు జరిగించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు నీకు సూత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా నీకు సూత్రాలు ప్రభా మమ్మల్ని ప్రభా ఆశించి ఎంతమంది అయితే ఓటేసి ప్రభా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని గెలిపించారో ప్రభా వాళ్ళ ఆశలన్నీ ప్రభా నాయకుల ఆశలన్నీ ప్రభా ప్రజల ఆశలన్నీ కూడా ప్రభా యేసు నామంలో తీరునిగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా ఏది కూడా ప్రభా సైతాన్ని ఆపటాక లేదు ప్రభా దుష్టుడు ఆపటాక లేదు ప్రభా యేసయ్య నీ కార్యక్రమాలు ప్రభా నిరంతరంగా ప్రభా మీరు జరిగించమని ప్రభా యేసయ్య నిత్యంగా మీరు జరిగించి మీరు ప్రభా ఇలాంటి పనులన్నీ ప్రభా మీరు జరిగించి మేము పొందుకోమని నగరాన్ని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం। जय बोलो गणेश महाराज के जय श्री राम जय हनुमान। అయితే ఎన్డీఏ కూటమి గెలిస్తే తప్పకుండా మన అభివృద్ధి చెందుద్దని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది। ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తున్నాం। ఈరోజు పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 23 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది। తీసుకొచ్చిన 2 నెలల్లోపే ఈ రోడ్లకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా 90% పూర్తి చేయడం జరిగింది। అలాగే ప్రత్యేకించి నా మండలం జీలిమిల్లి మండలం నా స్వగ్రామం కాబట్టి నేను జీలిమిల్లి మండలంకి ఎక్కువ నిధులు ఇవ్వటం కూడా జరిగింది। అలాగే ముఖ్యంగా ఈ జీలిమిల్లి నుంచి పాల్సి వెళ్ళేటువంటి రోడ్డు గత 25 సంవత్సరాలు బట్టి ఇలాగే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడి చాలామంది కాళ్ళు చేతులు కూడా విరిగిపోయిన పరిస్థితి ఉంది। దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకించి దీనికి ₹1 కోటి నిధులు నేను మంజూరు చేయడం జరిగింది। తక్షణమే వాటిని నిధులు విడుదల చేయడం బట్టి ఈరోజు కాంట్రాక్టర్ గారు వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది। తప్పకుండా ఏదైతే మేము జీలిమిల్లి మండలం కానీ పోలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి ఏ ఒక్క గ్రామంలో సీసీ రోడ్లు లేకుండా ఉండకూడదు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు అలాగే వాటర్ సమస్య అలాగే కరెంట్ సమస్య ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఈ 6 నెలల్లో మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది। తప్పకుండా ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా మాపై ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా మేము అమ్ము చేయకోకుండా అభివృద్ధి పదంలో పోలవరం కాన్స్టిట్యున్సీని తీసుకువెళ్ళే విధంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం। అలాగే లోకల్గా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం। ఎందుకంటే ఈరోజు వెనుకబడి ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కూడా రోడ్లు లేని దుస్థితి గత వైసీపీ పాలన దుస్థితి ఏర్పడింది। కానీ ఈరోజు ప్రతి గ్రామంలో సీసీ రోడ్ ఒక పండగ వాతావరణం ఏర్పడింది। ఈరోజు సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలామంది గత 5 ఏళ్లలో చాలా బాధపడి కనీసం వాళ్ళ పండగ చేసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు। కానీ ఇప్పుడు పండగ ఇంకొక 4 రోజులు ఉందనగానే ఇంట్లో ఒక పండగ వాతావరణం గ్రామంలో ఒక పండగ వాతావరణం ఏర్పడిందంటే అది కేవలం ఎన్డీఏ కూటమి చేసినటువంటి ఈరోజు ప్రతి పనిలో పేద ప్రజలకి లబ్ధి చేకూరాలి, పేదల సంక్షేమం అలాగే అభివృద్ధి ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈరోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో మన పోలవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకువెళ్తానని సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఇంకొక 4-5 రోజుల్లో కొత్త ఇళ్లకు సంబంధించి ప్రపోజల్ కూడా వచ్చింది, దాన్ని కూడా సర్వే చేస్తున్నారు। తప్పకుండా ఏదైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలకి తప్పకుండా ఆ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా 99% ఏ ఒక్క
లబ్ధిదారుడికి ఇల్లు లేకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అందించే విధంగా కార్యాచరణ చేపడుతున్నాం. తప్పకుండా దాన్ని కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకొని సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా మేమందరం కూడా అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీలిగిమెల్లి గ్రామస్తులకి, అలాగే సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, అలాగే రవికుమార్ గారికి, అలాగే మండల అధ్యక్షులకి, అలాగే కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. స్థానిక శాసనసభ్యులైన బాలరాజు గారికి, ముఖ్యంగా మన జీలిమిల్లి కాపుల బజార్ వాళ్ళందరూ కూడా అందరూ ఒకసారి ఆయనకి చప్పట్ల ద్వారా ఒకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఇది కరెక్ట్గా 2001 నుంచి ఈ రోడ్డు సమస్య ఉంది. అంటే సుమారు ఇప్పటికీ 23 సంవత్సరాలు. ప్రతి నాయకుడు వస్తున్నాడు, కొబ్బరికాయలు 4 సార్లు కొడుతున్నాడు, ప్రారంభోత్సవాలు ఇందులోనే బురదలోనే తిరుగుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు తప్ప ఈ రోడ్డు వేసిన దాఖలాలు. నేను ఇంతకుముందు ఎన్నికల్లో చెప్పాను, ఇవి ఒక సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వల్ల అయ్యే పనులు కావు. మన స్థానికంగా ఒక ఎమ్మెల్యే గారు ఉంటే కానీ ఈ సమస్యలు పరిష్కారం అవ్వవు. జీలిమిల్లి ఎమ్మెల్యే గారు నెగ్గించిన తర్వాత ఫస్ట్ రోడ్డు ఇది పెడతామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు దీనికి ఇంచుమించు ₹1 కోటి సుమారు ఈ రోడ్డుకి జీలిమిల్లి ఆగిన రోడ్డు కానించి మన ముత్యాలమ్మ గుడి దాటే వరకు కూడా సిమెంట్ రోడ్డు వేసి అక్కడి నుంచి తార్ రోడ్డు కంటిన్యూ మధ్యనూరు కూడా వేలూరు కూడా తార్ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తారు. కాబట్టి మనం అందరం గుర్తుంచుకోవాలి, 6 నెలల్లో ఇంకా 6 నెలలు కూడా పూర్తి అవ్వకుండానే జీలిమిల్లి గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు వేసేస్తున్నాం. ఈ రోడ్లు అయినా అన్ని రోడ్లకి డ్రైన్ చేస్తాం. పాత రోడ్లు ఏదైనా సిమెంట్ రోడ్లు పోతే ఆ ప్యాచ్ వర్క్ కూడా పెడుతున్నారు ఎమ్మెల్యే గారు. కొన్ని ఇదివరకు 20 ఏళ్ల క్రితం నేను వేసిన రోడ్స్ ఉన్నాయి, ఎక్కడైనా డ్యామేజ్లు అయితే కనుక అవి కూడా ప్యాచ్ వర్క్ పెడతారు. కాబట్టి ఈయన పని చేసుకునే మనిషి, మనందరం అండగా ఉండాలా. మీరు వ్యవసాయాలు చేసుకోండి, ఎవరి పనులు చేసుకోండి. ఎలక్షన్ వచ్చేవాడికి రేపు పొద్దున కలిసికట్టుగా ఉండి మనందరం పనిచేస్తూ కోరుతున్నాం. అలాగే రేపు 7వ తారీఖున జీలిమిల్లి పేసా కమిటీ మీటింగ్ ఉంది. పేసా కమిటీలో అందరికీ జీలిమిల్లిలో ఉన్న 3600 చిల్లర ఓట్లు ఉంది. పేసా కమిటీ ఒక తప్పుడు వ్యక్తిని ఎవడన్నా ఎన్నుకున్నామంటే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. ఇక్కడ పేసా కమిటీకి ఎమ్మెల్యే గారు ఇక్కడ వ్యక్తిని సూచిస్తారు. మన ఊరు మొత్తం అతని పేరు ఇద్దరు పేర్లు సూచిస్తారు ఎమ్మెల్యే గారు. ఊరు మొత్తం ఏకంగా ఎవరికి అందరికి రైతులకి పనిచేసే అతను, అందరికీ మేలు కోరేవాడు, భూములు గొడవల్లో లేనివాడు, మనం మంచి వ్యక్తిని అతను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందిగా 7వ తారీఖున 3 మంది వస్తేనే ఎలక్షన్ జరుగుతుంది. అందులో 3వ వంతు రాకపోతే కనుక ఎలక్షన్ ఆగింది. కొంతమంది సీక్రెట్గా ఇళ్ళకి తిరిగి ఏదో 10 మందితో పేర్లు ఇచ్చుకుని చేసుకుందామని తిరుగుతున్నారు. అవన్నీ తిప్పుకొట్టండి. సిరిసేని గారు ఆ కార్యక్రమం అంతా జీలిమిల్లి పంచాయతీ సిరిసేని చూస్తున్నాడు. సిరిసేని గారు ఎవరినైతే ఆయన సూచిస్తున్నారో లేకపోతే మన ఎమ్మెల్యే గారు ఎవరిని సూచిస్తున్నారో మనందరం కలిసి, నేను కూడా ఆ రోజున ఎలక్షన్కి వస్తాను, రాము అందరూ నాయకులందరూ కూడా ఉంటాం. కాబట్టి పార్టీలతో అతీతంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కూడా కలిసి పేసా కమిటీ అంటే రేపు గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఆ ఎన్నిక కూడా మంచి వ్యక్తులు ఎన్నుకోవాల్సి కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు ఎవరైతే సూచించారో అతన్ని ఏకగ్రీవంగా మనం ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ పేరున కూడా మనందరం కూడా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు